హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేకే ట్విన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు ఏంటి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారని. సో మాకైతే డిసెంబర్ 28th కాకినాడలో షూట్ అయినటువంటి సంక్రాంతి సంబరాలు జీ తెలుగు ఈవెంట్కి అయితే మాకు ఇన్విటేషన్ వచ్చింది. ట్విన్స్ ఒక 8 pairs ఆఫ్ ట్విన్స్ రమ్మని. సో ఆ ట్విన్స్ మేమైతే మా గ్యాంగ్ అంతా అయితే వెళ్తున్నాము షూటింగ్కి. ఇది షూటింగ్ ప్లేస్ అనమాట, కాకినాడ పిఆర్జీ కాలేజ్. ఇందులో ఎంతోమంది మహోన్నతమైన వ్యక్తులు ఇందులో చదువుకున్నారు. ఎంతమందికి కాలేజ్ తెలుసో కాకినాడలో ఉన్న వాళ్ళందరూ కూడా కింద కాంపిటీషన్లో అయితే తెలియచేయండి. అండ్ ఎక్కడైతే షూటింగ్ అవుతుంది ఆ చివరి అయితే అక్కడ యాంకర్ రవి వీళ్ళందరూ కూడా అక్కడ షూటింగ్ స్పాట్లో ఉన్నారు. సో వంటల స్కెడ్యూల్ అయితే అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మాది ఈవినింగ్ ఎప్పుడో ఆన్ స్టేజ్ అంట, డైరెక్ట్ మెయిన్ స్టేజ్ అంట. సో ఈ లోపు మేము చిల్లుదాం అని చెప్పి రూమ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ ట్విన్స్ మా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ అయితే డాన్స్ ప్లస్ రామలక్ష్మణ్ అనమాట. వీళ్ళు ఎంతమంది తెలిసే కింద కాంపిటీషన్లో తెలియజండి. ఏంటంటే రీసెంట్గా అంటే ముందు బిగ్ బాస్ సీజన్ ముందు డాన్స్ ప్లస్ అని మా టీవీలో ఒక షో అయితే వచ్చింది. సో దాంట్లో వాళ్ళిద్దరు కంటెస్టెంట్స్ అనమాట, మహమ్మద్ ఖాన్ టీంలో, మహమ్మద్ ఖాన్ మెంటర్ వాళ్ళకి. అండ్ ఇలా చాలామంది సీరియల్ సెలబ్రిటీస్ శ్రీ కీర్తి కానీ, యాంకర్ రవి కానీ, ఇలా గౌతమి గారు లెజెండరీ యాక్టర్ గౌతమి గారు కానీ, ఇలా చాలామంది అయితే వచ్చారు ఆ ఈవెంట్కి. ఈ ఈవెంట్ అయితే మీరు మేమైతే షూటింగ్ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అంటే చాలా వాటికి వెళ్ళాం కానీ ఇది ద బెస్ట్ అనమాట. ఎందుకు బెస్ట్ మీకు లాస్ట్లో అయితే చెప్తాను, వీడియో లాస్ట్ ఎండింగ్ అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఫన్ అయితే ఉంటుంది. అండ్ లేడీస్ రెడీ అయిపోయిన తర్వాత మేము వాళ్ళని తీసుకొని మొత్తం లొకేషన్ గాని ఇచ్చి ముందు లంచ్కి అయితే పంపించాము. అది మెయిన్ స్టేజ్ వెనకాల మాకు లంచ్ అనేది ప్రొవైడ్ చేశారు. షూటింగ్లో ఉన్న వాళ్ళందరికీ మెయిన్ స్టేజ్ వెనకాల లంచ్ ఇచ్చారనమాట. సో వాళ్ళు యాక్టర్ క్యారీవాన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి, అండ్ జనరేటర్ సెట్స్. అండ్ మేమైతే లంచ్కి అయితే వెళ్ళిపోయాము. లంచ్కి వెళ్ళిన తర్వాత మేము అంటే వీళ్ళు అలాగే రెడీ అయిపోయారు కదా, ఎందుకు టైం వేస్ట్ చేయడం, మళ్ళీ లంచ్ ఉంటుంది. అప్పటికి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 2 ఎంత అయిపోయింది టైము. ఎందుకు టైం వేస్ట్ చేయడం రూమ్లో అని చెప్పేసి ముందు లేడీస్ని పంపించేసాము. దాని తర్వాత మేము బాయ్స్ అందరూ రెడీ అయ్యి వెళ్దామని అనుకున్నాం అనమాట. సో వీళ్ళ లంచ్కి వచ్చేసరికి అంటే అంటారు కానీ అసలు చాలా బాగా పెట్టారు లంచ్. క్వాలిటీ ఫుడ్ చాలా టేస్టీగా ఉందన్నమాట. అండ్ ఫైనల్లీ మేమైతే రెడీ అయిపోయాము. రెడీ అయిన తర్వాత మేము వాళ్ళకి షూటింగ్ వల్ల మాకు వెహికల్ ఇచ్చారు. సో ఆ వెహికల్లో మేము స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ 2 vehicles ఇచ్చారన్నమాట. ఒక వెహికల్ ముందు వెళ్తుంది అండ్ ఇంకొక వెహికల్ లాస్ట్ ఉంది. ఆ వెహికల్లో నేను వెళ్తున్నాను, లాస్ట్ వెహికల్లో లోకేష్ వస్తున్నాడు. అండ్ అది స్టేజ్ అనమాట. సో ఇందులో మెయిన్ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే యాంకర్ రవి, ఆశు రెడ్డి అండి. వాళ్ళైతే ఆల్మోస్ట్ ఒక 4 అయింది షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి, కంప్లీట్ అయ్యేసరికి 11 ఆల్మోస్ట్ అట్లా అయింది. త్రూ అవుట్ వాళ్ళు ఈ మధ్య జరిగే డ్యూరేషన్ టైం అంతా కూడా స్టాండింగ్లోనే ఉన్నారండి. నార్స్ స్టాండింగ్లో పొజిషన్లో ఉండబట్టి అసలు మామూలు విషయం కాదు. సో వాళ్ళకైతే బిగ్గెస్ట్ అంటే ఇంకా వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారు ఈ షూటింగ్కి. చాలా అంటే నాకైతే చాలా నచ్చింది అది. త్రూఅవుట్ అక్కడ కూర్చోలేదు అనమాట. మేమన్నా యాక్టర్స్ అన్న అక్కడక్కడ కూర్చున్నారేమో కానీ వాళ్ళైతే అసలు త్రూఅవుట్ అంటే యాంకర్స్ జాబే అంత డిఫికల్ట్. సో స్టాండింగ్లోనే ఉండాలి. మేమైతే ఆన్ స్టేజ్ ముందు బిఫోర్ ఆఫ్ ద స్టేజ్ మేము కూర్చొని షో అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మా సెగ్మెంట్ వచ్చాక మాకు చెప్తాము అని చెప్పారు టీం వాళ్ళు. క్రౌడ్ చూసారు, అంతమంది క్రౌడ్ వచ్చారు. ఇది శాంపుల్ అండి. ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా మొత్తం క్రౌడ్ అనమాట. ఎక్కడ అసలు విక్టర్ వెంకటేష్ గారు వచ్చేసరికి పీక్స్ అనమాట. రివీల్ చేస్తేనా షట్. సో అయితే ఈ షూటింగ్కి మెయిన్ చీఫ్ గెస్ట్ వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రమోషన్స్ తరపున మూవీ టీం అయితే రాబోతుంది. మన సంక్రాంతి హీరో ఫ్యామిలీ స్టార్ విక్టర్ వెంకటేష్ కూడా రాబోతున్నారు, విక్టర్ వెంకటేష్ గారు. అండ్ ఆయన మీకు తెలుసు ఆయన ఎవరో, ఆయనకు పరిచయం లేని వ్యక్తి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న 4 స్తంభాల్లో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అనమాట. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అక్కినేని నాగార్జున గారు అండ్ విక్టర్ వెంకటేష్ గారు, వీళ్ళు అసలు వీళ్ళ నలుగురు బీట్ వచ్చేసి ఎవరు ఉండరు. అండ్ మన లెజెండరీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే స్టేజ్ మీదకి అయితే వెళ్ళిపోయారు. సో ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్ ఆయన ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఆ ఏజ్లో కూడా ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ, మీరు ఈ షో ఎంతమంది చూసారు కింద కామెంట్స్ తెలియజేయండి. ఈ షో వచ్చేసరికి Jan 11th సాటర్డే టెలికాస్ట్ అయింది జీ తెలుగులో. ఎవరైనా మిస్ అయితే కనుక Z5 యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. Z5 యాప్లో అది స్ట్రీమ్ అవుతుంది. యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్ అండ్ Z5 మొబైల్ యాప్.
ఈ షూటింగ్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు రావడం మేము లైవ్లో ఆయన ఫస్ట్ టైం చూడటం రాజేంద్ర ప్రసాద్ గారిని మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ఏజ్లో ఆయన కామెడీ టైమింగ్ కానీ మీరు షూటింగ్లో చూస్తుంటే కనుక ఆన్ స్టేజ్ టెలికాస్ట్ అయిన ఫుటేజ్ చూస్తుంటే కనుక ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన అంటే ఆ షూటింగ్లో మాకు ఏంటంటే ఈ రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ మూవీస్ ఆ నలుగురు కానీ లేకపోతే ఇదేంటి ఆహనా పెళ్ళంట కానీ ఇవన్నీ కూడా ఆయన చేసిన లైఫ్ స్టైల్ అంటే మెమరబుల్ ఫిల్మ్స్ అన్నీ ఒక డ్రామాలో ఒక కామెడీ స్కిట్లా చేసి చూపించారు. అప్పుడు తెలిసింది ఆయన లైఫ్లో ఎన్ని బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయో. ఇప్పుడు చూస్తున్న కామెడీ వేరు, అప్పుడు వచ్చిన కామెడీ వేరు. అది క్లీన్ కామెడీ. అంటే ఒకప్పుడు ఇప్పుడు హైపర్ ఆది గారు ఎలా ఉన్నారు, అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట. సో ఆ రేంజ్ అంటే ఆ రాజేంద్ర ప్రసాద్ గారి రేంజ్ ఎవరు మ్యాచ్ చేయలేరు. కానీ ఆయన కామెడీ టైమింగ్, ఆయన ఎనర్జీ, అసలు నో వర్డ్స్. అసలు ఆయన గురించి చెప్పడానికి మా అయితే మాటలు రావు. ఈ పరిచయలేని వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా, అందులో ఈయన ఒకళ్ళు అనమాట. సో షూటింగ్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఈ ఆర్ట్ వర్క్ ఫస్ట్ ఏదన్నా ఒక స్టేజ్ చేయడానికి పక్కన ఎంతమంది క్రౌడ్ ఉంటారో చూడండి. ఆల్మోస్ట్ కెమెరా డిపార్ట్మెంట్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మెయిన్గా, అండ్ వీళ్ళందరూ చాలా 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 కష్టపడ్డారు ఫస్ట్. సో ఆ కష్టం రిజల్ట్ మీరు జాన్ 11న సాటర్డే ఈవినింగ్ 6 o'clock మీరు టీవీలో చూస్తారు. ఎంతమంది చూసారు కింద కామెంట్స్లో తెలియజేయండి. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మూమెంట్, మన ఫ్యామిలీ స్టార్ అయినటువంటి మన విక్టరీ వెంకటేష్ గారు అయితే స్టేజ్ మీదకి వచ్చే టైం వచ్చేసిందన్నమాట. చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్తో ఆయన్ని అయితే ఇన్వైట్ చేయబోతున్నాము. కలిసిందాం రా, ప్రేమించుకుందాం రా, నువ్వు నాకు నచ్చావు, జయమణిధర లాంటి ఎన్నో మంచి మంచి హిట్లు ఇచ్చి బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన మన తెలుగు ఫిల్మ్ యాక్టర్, వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ యాక్టర్ విక్టర్ వెంకటేష్ గారు. ఆయన ఆ టైంకి వచ్చి మాకు స్పెషల్ ఏంటంటే ఆయన సాంగ్ లాంచ్ కూడా అక్కడే ప్రజెంట్ చేశారనమాట. ఆయన పాడిన సంక్రాంతికి వస్తున్న మూవీలో ఆయన పాడిన పొంగల్ సాంగ్ అనమాట. అదైతే నిజంగా ఆ సాంగ్ మా అందరికీ ఇంకా ఈ సంక్రాంతి పండగ సాంగ్లో లిస్ట్లో యాడ్ అయిపోయింది మోస్ట్ ఫేవరెట్ ప్లేలిస్ట్లో. అండ్ ఆయన వాయిస్ డెక్షన్ కానివ్వండి, ఆయన ఎనర్జీ కానివ్వండి ఆ సాంగ్లో, మూవీ అయితే మేము ఇంకా చూడలేదు. సంక్రాంతి వస్తున్న మూవీ మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి. మాకైతే టికెట్స్ దొరకట్లేదు, ఎలా ట్రై చేసినా. ఆల్మోస్ట్ మన విక్టర్ వెంకటేష్ గారి సినిమా, అందులోనూ సంక్రాంతికి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఇంకా అసలు దొరుకుతాయి టికెట్స్. ఫ్యామిలీ అందరూ వెళ్తున్నారు అక్కడికి. ఏ థియేటర్కి వెళ్ళినా సరే మొత్తం అందరూ ఫ్యామిలీతో వస్తున్నారు. సకుటుంబ సపరిపాత్రంగా మేమైతే ఆ మూవీ ఎప్పుడెప్పుడు చూస్తామని వెయిట్ చేస్తున్నాము. ఎవరెవరైతే మూవీ చూసారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. విక్టర్ వెంకటేష్ గారితో పాటు అనిల్ రావుపూడి గారు అండ్ మీనాక్షి గారు అండ్ తర్వాత ఐశ్వర్య రాజేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరూ అయితే వచ్చారు. హీరోయిన్స్ మూవీ టీమ్ అయితే శిరీష్ గారు, మేము చెప్పాలంటే ప్రొడక్షన్ శిరీష్ గారు వచ్చారు. దిల్ రాజు గారు అయితే రాలేదు కానీ శిరీష్ గారు అయితే వచ్చారు, ప్రొడ్యూసర్. సో వీళ్ళందరితోని మాకైతే ఒక చిన్న గేమ్ షో కండక్ట్ చేశారనమాట విక్టర్ వెంకటేష్ గారితో. అదైతే మీరు అది టీవీలో టెలికాస్ట్ అయ్యింది, అది చూడండి. ఆ టీవీ మా స్టేజ్ మీద ఒక 5 to 10 minutes ఉంటాం. ఆ 5 to 10 minutes కూడా మాకు మెమరబుల్ అయిపోయిందనమాట ఈ ఒక్క ఈవెంట్. ఆల్మోస్ట్ ఈ 2025 పొంగల్ అనేది మాకు చాలా మెమరబుల్ అయిపోయింది. ఎందుకంటే మాకు అంటే చాలా మెమరీస్ యాడ్ అయిపోయాయి ఈ పొంగల్లో. ఆ మెమరీస్ అన్ని 1 ఫ్యూచర్ వీడియోస్లో అయితే రివీల్ చేస్తానన్నమాట. అందులో ఇదొక వన్ ఆఫ్ ద మెయిన్ మెమరీ. అంటే లెజెండరీ యాక్టర్తో మేము స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది అసలు నేను అంటే మాటలు రావట్లేదు అనమాట. ఈ లోపు ఆయన మీ అందరికీ తెలిసిందే, ఆయన వెంకటేష్ గారు అంటే ఒక క్రికెటర్, యాక్టర్ కన్నా తెలుసు, క్రికెటర్ కూడా. ఆయన వసంత మూవీ నుంచి నాకు ఆయన క్రికెట్ ఆడతారని తెలుసు. వసంత మూవీ మీరు ఎంతమంది చూసారో కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి. అండ్ ఆయన ఏంటంటే బాల్స్ పంపించాలి ఆడియన్స్లోకి. అంటే ఆయన మా సైడ్ కొడతారేమో, ఆ క్యాచ్ పెట్టి జిబ్బులు పెడదాం అనుకుంటున్నాను, కానీ ఆయన మా సైడ్ కొట్టలేదు. అంటే రవి బాల్ వేసినప్పుడు ఆ సైడ్ ఆ కొట్టే ఛాన్స్ ఇవ్వలేదు. సో మెయిన్ త్రూ అవుట్ మెయిన్ కెమెరా అంటే మెయిన్ కెమెరా వెనకాల ఆడియన్స్ సైడ్ టార్గెట్ చేశారు. కానీ సో దీని తర్వాత మన డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా ఆడారు అనమాట. సో అది కూడా మనం చూద్దాము. ఈ మూవీ టీం అంతా ఆల్మోస్ట్ ఆడారు. అందరితో వెంకటేష్ గారు బౌలింగ్ చేశారు. ఇవన్నీ కూడా మీరు
ఫుటేజ్లో టెలికాస్ట్ అయిన ఫుటేజ్లో మీరు చూడొచ్చు. అండ్ చూడండి, ఇంకా ఎంజాయ్ చేయండి. అండ్ ఫైనల్లీ మేము ఇలా వెయిటింగ్ హాల్లో చిల్ అవుతున్నాం అనమాట. అంటే మా షెడ్యూల్ ఇంకా అవ్వలేదు, మా సెగ్మెంట్ ఇంకా ఉంది, దానికి టైం పట్టేస్తుంది, ఆల్మోస్ట్ ఒక 1 hour 2 hours పట్టేస్తుందని. మాకైతే కాలంలో వచ్చేసి మేకప్ అది పోతుంది బయటకు వెళ్తుంటేనే. మేమైతే వెయిటింగ్ హాల్లో చిల్ అవుతున్నాం అనమాట. అండ్ ఈ లోపలనే మా ముందు నుంచి మూవీ టీం అయితే లోపలికి వెళ్ళిపోయారు. ఇదేంటి మన అనిల్ రావుపూడి గారు కానీ, లేకపోతే ఐశ్వర్య రాజేష్ గారు కానీ, లేకపోతే మీనాక్షి చౌదరి గారు కానీ, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు మా ముందు నుంచి మూవీ టీం వాళ్ళు. అండ్ ఇది అయిపోయిన తర్వాత అనిల్ రావుపూడి గురించి అయితే చిన్న స్టోరీ చెప్తాను, అది కొంచెం తర్వాత చెప్తాను అనమాట. సో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అండ్ ఇదైతే మోస్ట్ ఫేవరబుల్ మూమెంట్, ఎందుకంటే సాంగ్ లాంచ్ అయ్యింది. అది నిజంగా నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇయర్ పొంగల్ మాత్రం బ్లాక్ బాస్టర్ పొంగల్ అబ్బా. ఎందుకంటే అది ఆయన సాంగ్తో యాడ్ చేశారా, లేకపోతే ఆయన మా లైఫ్లో మాకు ఈ సంక్రాంతి మా లైఫ్లో మాకు తెచ్చిన చేంజెస్ కానీ, మా లైఫ్లో మాకు వచ్చిన మెమొరబుల్ మూమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ సాంగ్ కింద ఎంతమందికి అయితే నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి. అండ్ ఈ సాంగ్ మాత్రం నా ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయిపోయింది అప్ప. అసలు ఏం సాంగ్ అది, ఇట్స్ బ్లాక్ బస్టర్ పొంగల్.
ఈ మూవీ అనిల్ రావుపూడి గారి గురించి స్టోరీ చెప్తాను కదా. అదేంటంటే అందరూ సెల్ఫీలు అడిగారు. సెల్ఫీలు అడిగిన తర్వాత ఆయన క్యారవాన్ దగ్గరికి వచ్చామన్నారు. సో మేము అనుకున్నాము క్యారవాన్ దగ్గర రమ్మంటారు కానీ ఇవ్వరు, టైం ఉంటుంది కదా వాళ్ళకి అనుకున్నా. కానీ ఆయన క్యారవాన్లో పిలిచి మమ్మల్ని, మేము క్యారవాన్ బయట ఉంటే ఆయన క్యారవాన్ దగ్గరికి వచ్చి లోపలికి పిలిచి మమ్మల్ని ఈచ్ అంటే మేము సెల్ఫీ తీసుకున్నాం అనుకున్నాము. సెల్ఫీ కాదు, మీ అందరికీ ఇండివిజువల్గా పేరు రండి, నేను అందరికీ ఎంతమంది పేర్స్ ఉంటే అన్ని ఫొటోస్ ఇస్తానని చెప్పి మాతో వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకున్నారు. సంక్రాంతి ప్రమోషన్ వీడియో కూడా తీసుకున్నారు. ఆ వీడియో మీకు పెట్టబోతున్నాను చూడండి. వీడియో కాల్ లో పెట్టారా? రెడీ చెప్పండి అమ్మా. రెడీ మరి చెప్పండి. అండ్ ఈ వీడియో అయితే నా ఫేవరెట్ లిస్ట్ అనమాట. ఈ ఫోటో నా గ్యాలరీలో ద బెస్ట్ ఫోటో ఇది. అంత మంచి డైరెక్టర్, అంత మంచి పర్సన్ నా లైఫ్లో ఇప్పుడు కలిసి ఉంటానేమో. సో ఆయన రిసీవింగ్, వే ఆఫ్ రిసీవింగ్ కానీ ఇవన్నీ కూడా మేము డిన్నర్ చేసాము. డిన్నర్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ చిన్న చిన్న షూట్ లింక్స్ అయితే ఉన్నాయి. లింక్స్ అయితే వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. అండ్ ఇదే కనుక మీ ఫస్ట్ వీడియో మాకు చూసినట్లయితే కనుక ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ బాయ్.